అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము కరివేపాకుతోని ఒక మంచి పచ్చడి చేసుకుందామండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా దానికి కావాల్సిన ఏంటో చూద్దామండి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, కరివేపాకు అండి. ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలండి. ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది పచ్చడి అనేది. అన్నీ మనం ఇలా తీసి పెట్టుకోవాలండి. ఒక పెద్ద కట్ట కరివేపాకు మనం పచ్చడి చేసుకోవాలనుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పావు కప్పు నువ్వులు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేయించుకోవాలండి. అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక 2-3 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని మనం తగినంత పచ్చిమిర్చి అండి, కారము ఎంత తింటామో అంత వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేయించుకున్నాక ఇప్పుడు కరివేపాకు ఇలా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఈ కరివేపాకును వేయించుకోవాలి. స్టవ్ పైన కడాయి ఉంది కదండి, దానిలోనే ఇంకా కొంచెం నూనె వేసుకొని కరివేపాకును కొంచెం మగ్గించుకోవాలి, వేయించుకోవాలి. మూత పెట్టొద్దండి, మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగే లోపల మనం ఇవి గ్రైండ్ చేసుకుందామండి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ చేసుకుందామండి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఉంది కదండి, వేయించి పెట్టుకున్న కరివేపాకు అది వేసుకుందామండి. వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం నీళ్ళు, మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, ఇదంతా తొందరగా గ్రైండ్ అవ్వదండి. కాబట్టి ఆ చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిలువ ఏమి ఉండదండి. ఒక 2-3 డేస్లో మనం తింటాం కాబట్టి చింతపండు నీళ్ళు పోసినా ఏమవ్వదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలంటే ఒక బౌల్లో వేసుకొని మనం దానికి తాలింపు పెట్టుకుందామండి. చాలా మంచిదండి హెల్త్కి ఇలా చేసుకొని తింటే. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసుకోవాలండి తాలింపు కోసము. ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుందండి. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము అన్నిటికీ మంచిదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.